ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి మనం ఇందిరమ్మ కాలనీలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఉన్నాం. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క ఆవేదన చెప్పుకోవడానికి ఈరోజు మా ఈ కాలనీలోకి మేము రాగానే వాళ్ళు ఎంతో ఆవేదనతో ఉన్నారు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఏ నాయకుడు కూడా ఏ పాలకుడు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఎటువంటి పనులు చేశారనేది వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరమ్మా నీ పేరు? తులసమ్మ, చూస్తున్నారు ఇప్పుడు మీరు ఎన్నికలు రాబోతున్నాయి. 2019 ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ గవర్నమెంటు అధికారంలో ఉంది. ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరు బాగుంటే ఎవరికి మాకు మంచి చేస్తే వాళ్ళే సార్. వాళ్ళే ఎవరు మంచి చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. మాకు నీళ్ళు లేవు, నీళ్ళు సరిగ్గా రాలేదు. ఎప్పుడో 10 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు. 10 రోజులకు ఒకసారి వస్తాయి. మాకు నీళ్ళకి ఇబ్బంది అయింది. మాకు ఎవరు బాగా మేలు చేస్తే వాళ్ళకి. మీకు ఎవరు బేగం మేలు చేస్తే వాళ్ళే అంటారు. ఎవరు మేలు చేస్తే బాగుంటుంది? ఎవరికో సార్, ఎవరు మాకు బాగా చూస్తే వాళ్ళు అంతే. మీకు నీళ్ళ సమస్య అయితే ఉంది. నీళ్ళ సమస్య. సరే, మీరు చెప్పండి అమ్మా, మీ పేరు ఏం పేరు? సుజాత గారు, మీరు చూస్తున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా తలబడే అవకాశం కనపడుతుంది. సరే, ఈ 5 ఏళ్లలో అధికార పార్టీ ఎటువంటి అభివృద్ధి చేసింది? రానున్న ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇప్పుడు అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మాకేమి ఇంకా ఇంతవరకు ఎవరు ఇండ్లు లేదన్నా. వైఎస్ఆర్ వాళ్ళు లేదు, టీడీపీ వాళ్ళు లేదు. ఏడాను ఇప్పుడు 10 ఏళ్ళు అయింది పెట్టబట్టి. ఎవరు ఇచ్చిండేది లేదు. ఏడ ఇక్కడే ఉండేది మేము. ఏందో మా ఇత్తకు వచ్చింటే దాంట్లోనే ఉండాం మేము కానీ కట్టుకొని. ఎవరు ఇచ్చిండేది లేదు. దానికి ఎవరెవరు మాకు ఇస్తే మీకు ఏం కావాలి? ఇప్పుడు మాకు స్థలం కావాలి, ఇల్లు కావాలి. ఇల్లు కావాలి. సరే, ఇప్పుడు ఈ ఇందిరమ్మ కాలనీకి సంబంధించి ఈ నీటి సమస్య బాగా ఎక్కువగా ఉంది. నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది. 10 రోజులకు ఒకసారి వస్తాయి నీళ్లు. ఇక్కడ ఎక్కడ బోరింగ్లు లేవు, ఏం లేవు. గ్రౌండ్ వాటర్ ఎక్కడ రాదు, ఎక్కడ రావు. సరే, మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే మీ బతుకులు మారుతాయి అనుకుంటున్నారు మళ్ళీ ఈసారి అధికారంలోకి? అదే ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు కదా. వాళ్ళు ఇలా వీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు ఇవ్వడానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి వాళ్ళు అధికారంలో లేరు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది మీకు? మాకు ఎవరైనా కానీ ఇస్తే ఇండ్లు మేము వాళ్ళకే అంతే. ఎవరు ఇల్లు ఇస్తే వాళ్ళకి అంతే. మరి ఈసారి ఎవరు ఇస్తారు అనుకుంటున్నారు మీకు ఇల్లు? ఎవరు వస్తారు అది చెప్పేయలేదు కదా. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ మీ ఎమ్మెల్యే సూరి గారు అధికారంలో ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ఆయన ఏం చేయలేదా మీ కాలనీకి సంబంధించి? ఏం చేయలేదు. ఇక్కడ ఏం చేయలేదు. మాకు వరకు ఏం చేయలేదు. పింఛన్ ఇచ్చే వాళ్ళకి పింఛనీను అన్ని ఇస్తున్నారు. మాకైతే ఏం చేయలేదు. ఇంకాను పింఛన్ ఇచ్చే వాళ్ళకి అందుతున్నారు. మీ ఇంట్లో ఏమీ అందలేదా ఇంతవరకు? మా మామ ఉన్నాడు. మీ మామకు వస్తుంది. ఎంత వస్తుంది? 2000 రూపాయలు వస్తుంది. సరే, ఓకే. ఇప్పుడు మరి ఫైనల్ గా మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఫైనల్ గా అంతే, మాకు ఇండ్లు ఇస్తే చాలు. ఇల్లు ఇస్తే చాలు. ఇల్లు ఓకే. సరే, మీ పేరు ఏం పేరమ్మా? సుమిత్ర గారు, చూస్తున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ మీరు గమనిస్తున్నారు ఒక గృహిణిగా. ఇప్పుడు మీరు మీరు దాదాపుగా గత పాలకులను చూసారు, ఇప్పుడు ఇళ్ళను కూడా చూస్తున్నారు. ఈ పరిస్థితులలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్, ఎవరు ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ఇంతవరకు ముందుగా అయినోళ్ళు మాకు స్థలాలు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన పార్టీను స్థలాలు ఇవ్వలేదు. అప్పటి నుంచి అప్లికేషన్లు పెడుతున్నాము, పోతున్నాము, అంతేను. ఏది ఇప్పుడు కనీసం ఈ కాలనీలో అయితే రెంట్ తక్కువ అనేసి ఇక్కడ చేరినాము. ఇక్కడ సపోజ్ నీళ్లు మాత్రం 10 రోజులకు ఒక్కసారి వస్తున్నాయి. మెయిన్ రోడ్లు లేవు పిల్లలకు తిరగడానికి కానీ. సైడ్ కాలువలు లేవు. ఎక్కడంటే అక్కడ వాటర్, వర్షం వస్తే ఎక్కడంటే అక్కడ వాటర్ నిలిచిపోతున్నాయి. పడడము, పిల్లలకు మళ్ళాడేకి ఉండదు. మాకు ఇక్కడ రెంట్ తక్కువ అని ఇక్కడ ఉన్నాం కానీ కాదు సార్, రెంట్కే ఉంటున్నాం కానీ మాకు స్థలం ఇచ్చినా ఇండ్లు ఇచ్చినా అది ఇచ్చేసి ఇక్కడ ఉన్న సపోజ్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రోడ్లు, కాలువలు, మెయిన్ నీళ్లు, వాటర్ రావాలి. ఓకే సార్, ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మీ నియోజకవర్గం, మీ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి సూరి గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఎటువంటి అభివృద్ధి జరగలేదు 5 ఏళ్లలో? సార్, అప్పుడు నుంచి చూస్తున్నాము, ఇప్పుడు చూస్తున్నాము, ఒకటే విధంగా ఉంది కాలనీ. ఏం మారలా. ఏమంటే ఇవి డ్రైనింగ్ ఇది అని బాత్రూమ్లకు ఒక్కటి చేస్తున్నారు సార్. పూర్తి కూడా ఏం జరిగిందో ఏం లేదో మేము కూడా దాన్ని కూడా పెట్టుకున్నాము, రాలేదు. మీకు రాలేదు అది.
బాత్రూంలో ఒకటి కొంతమందికి వచ్చినాయి, అవి మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు కుళాయిలు రీసెంట్గా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంక దగ్గర సంవత్సరం లోపల ఇంకో కుళాయిలు ఒక్కటి వేస్తున్నారు. కుళాయిలు వేస్తున్నా కానీ 10 రోజులకు ఒక్కటి నీళ్లు వస్తున్నాయి. నీళ్ళు చాలా ప్రాబ్లం ఉంది సార్. నీళ్ళు ఈసారి ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? సార్ అప్పుడు పెట్టినాం అప్లికేషన్లు, తెలుగుదేశం వస్తే ఇస్తుందేమో స్థలాలు అనుకున్నాము, అప్పుడు ఇవ్వలేదు. అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ మారితే ఇప్పుడు ఏమన్నా ఆ పార్టీ వస్తే ఆ పార్టీ ఇస్తుందేమో అని. ఏ పార్టీ వస్తుంది మీరు అనుకుంటున్నారు ఈసారి? అప్పుడు కేతిరెడ్డి ఇచ్చినారు, ఇప్పుడు ఏమన్నా కేతిరెడ్డి వస్తే ఇస్తారేమో అనుకుంటున్నాను. కేతిరెడ్డి గారు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది మీరు అనుకుంటాను సార్. అప్పుడంతా ఇవే కదా ఇచ్చిండేది, మేము తెలుగుదేశంలో ఇచ్చిన దాంట్లో ఒకరు ఉన్నాము, ఈ దాంట్లో అనేవాళ్ళు లేరు కదా. ఇందిరమ్మ కాలనీ వాళ్ళు ఇచ్చిండేది, కేతిరెడ్డి కాలనీ వాళ్ళు ఇచ్చిండేది, వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు ఇచ్చిండేది. ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చినది అనేకి ఏంటివి లేదు కదా సార్, మాకేమో ఇవ్వలేదు కదా. తెలుగుదేశం ఇవ్వలేదు, మా స్థలాలు అయితే ఇవ్వలేదు. రేపొద్దున ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తుందని మీరు నమ్ముతున్నారా? ఏమో ఇవన్నీ ఇచ్చినారు కదా సార్, ఇస్తారేమో అట్లా అనుకుంటున్నారా? ఓకే సరే, ఫైనల్గా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందో ఒక మాటలో చెప్పండి. మీకు ఇప్పుడు మీ మనసుకి చెప్పండి. నాకైతే అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది సార్. చంద్రబాబు వస్తే బాగుంటుంది, అతనికి అనుభవం ఉంది కదా అనేది మాకు అది ఒకటి ఉంది సార్. అక్కడైతే మరి ఇక్కడ కేతిరెడ్డి వస్తే బాగుంటుంది అనుకున్నాను సార్. ఇప్పుడు మీ కాలనీకి సంబంధించి, మీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది మహిళలు చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికార పార్టీలో టీడీపీ పార్టీ ఉంది అధికారంగా. ఇప్పుడు అధికారం ఈ 5 సంవత్సరాలలో టీడీపీ పార్టీ, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కూడా సూరి గారు అధికార పార్టీలో ఉన్న వ్యక్తే. మీ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి చేశారు? ఈ కాలనీకి ఎటువంటి అభివృద్ధి చేశారు? కాలనీకి అయితే ఏమి రోడ్లు ఏం లేవు, కాలువలు, నీళ్ళు అయితే చాలా ఉన్నాయి. మాకైతే కేతిరెడ్డి స్థలం ఇచ్చింది, అప్పటికే స్థలం ఇచ్చారు మీకు, ఇల్లు కానీ కట్టుకున్నారు. ఓకే, ఇప్పుడైతే బాగుంది మీకు. సరే, మరి ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సూరి గారు మీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారు? ఏమో తెలియదు, కాలువలు లేవు, రోడ్లు లేవు, వాటర్ వాన వస్తే ఆడవాడు గుంతలు పడుతున్నాయి, ఇండ్ల ముందర నీళ్ళన్నీ నిలబడిపోతున్నాయి, పిల్లలు ఉంటారు కదా, దోమలు అవి కుడతాయని అదొక టెన్షన్. ఇదొక బాధ. వాటర్ 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి, సరిపోతున్నాయి. మరి మీకు నీళ్లు అదే సర్దుకుంటున్నాము, లేకపోతే అక్కడ పోయి దూరం పోయి ఎత్తుకొచ్చుకుంటాను. రోడ్లు ఓపికే మగ్గాలు నేసి పళ్ళు ఓపికే మోసుకొచ్చుకోవాలంటే ఆడ మళ్ళీ ట్యాంక్ తెస్తే 30 రూపాయలు డ్రమ్ము పెట్టి కొనుక్కోవాలి. లేదంటే మగాళ్ళేమో డ్యూటీకి పోతారు, మీరేమో పోయి తెచ్చుకోవాలి. ఇంట్లోనే మగ్గం ఇద్దరం నేస్తాము. ఈ ఇంట్లో పని చేసుకుని అలసిపోయింటే ఆ నీళ్ళు మోస్తారు, ఎంతని ఒప్పుకుంటుంది మనుషులకి. అది నీళ్లు, రోడ్లు, కాలువలు వస్తే మేలు మీ కాలనీకి, మీ ఇందిరమ్మ కాలనీ సంబంధించి. సరే, ఇప్పుడు మరి కేతిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని మీరు అంటున్నారు. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కేతిరెడ్డి వస్తే రోడ్లు ఏమన్నా వేస్తాడేమో అని అనుకుంటాను. ఇక్కడ మీ నియోజకవర్గానికి కేతిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేతిరెడ్డి ఎమ్మెల్యే అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అది చెప్పమ్మా. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. మరి వైఎస్ జగన్ కూడా ఇప్పుడు పోటీ పడుతున్నాడు. వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను ముఖ్యమంత్రి వస్తే. ఏ ముఖ్యమంత్రి? జగన్, ఇది చంద్రబాబు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.